చరిత్రలో మహోన్నతంగా వెలుగొంది కాలక్రమంలో సాంఘిక రాజకీయ సామాజిక కారణాల వల్ల ఆర్థికంగా వెనుకబడి తమ ప్రాభవాన్ని కోల్పోతున్న పేద క్షత్రియుల సంక్షేమం కోరుతూ ప్రభుత్వం తరపు నుండి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 2018 జూలై 15న క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్షత్రియుడు మాకు కూడా ఇటువంటి క్షత్రియ కార్పొరేషన్ కావాలని చెప్పి నిలదీస్తూ ప్రతి ఒక్క గ్రామంలోని స్వచ్ఛందంగా వారు వస్తున్నారు. వైఎస్ జగన్ క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సభ్యులు కలిశారు. క్షత్రియులను ఆర్థికంగా ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకోరు. కడప జిల్లా రాజంపేటలో న్యాయవాది శరత్ కుమార్ రాజు సారథ్యంలో జరిగిన ర్యాలీ మహాసభకు క్షత్రియులు వేలాదిగా తరలివచ్చారు. ఫిబ్రవరి 3వ తారీఖున విజయవాడలో క్షత్రియ సంఘం మీటింగ్ పెడతామండి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా ఒక్క మాట కూడా ఒక పార్టీకి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ సంబంధించినట్టుగా కాకుండా ఓన్లీ క్షత్రియుడి కోసం మనం చేసిన ఈ పోరాటాన్ని నిరుపేద విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆర్థిక చేయండి ఇవ్వాలి. ఆ రోజు అంకురాపం జరిగింది ఈ క్షత్రియ కార్పొరేషన్ పోరాట సమితికి. రాయలసీమలో దాదాపు 3 లక్షల మంది క్షత్రియులు ఉన్నారు. అందుకు నిదర్శనంగా దాదాపు 15,000 మందితో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన మన క్షత్రియులకు ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వస్తే మనం కలిసి దాన్ని సాధించుకుంటామనేది ఈరోజు గుర్తింపు. క్షత్రియుడంటే క్షాత్రత్వంతో పాటు నేతృత్వం, దాతృత్వాల సమాహారమే క్షత్రియుడు అని చెప్పి మనందరికీ తెలుసు. క్షత్రియ కార్పొరేషన్ సాధించాలనే తపనతో అందరూ కూడా ఈరోజు ముందుకు రావటం చాలా అభినందనీయం. లక్షలాది క్షత్రియులంతా ఒక ఐక్యమైన వేదికగా మేము ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఇదే విధంగా ముందుకు వెళ్దామని పేద క్షత్రియుల గురించి ముందుకుందామని చెప్పి నా తరఫు నుంచి సంవత్సరానికి 1 కోటి రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు నేను జేఈసీ వారికి నేను అందజేస్తాను అనేది మంచి మార్పు. మంచి క్షత్రియుల్లో కూడా వారు చాలా మంది లేని వారు ఉన్నారు, వాళ్ళకి కూడా సహాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. 50 కోట్ల రూపాయలు చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేయటం కోసం ప్రకటించటం ముదావహం. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ఈ క్షత్రియ సంకారంలో వేదికగా క్షత్రియులందరూ ఐక్యత చాటుకోవడానికి మనం 30,000 మందితో ఇటువంటి సభ చేసుకోవటం మన క్షత్రియుల చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన క్షత్రియ పెద్దలందరికీ చేతులెత్తి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి, మీ బుద్ధరాజు శివాజీ. జై క్షత్రియ, జై క్షత్రియ.